ఓం శాంతి. మురళీ తేదీ 22/11/2024. బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, బాప్ की श्रीमत पर चलना ही बाप का रिगार्ड रखना है। मनमत पर चलने वाले डिसरिगार्ड करते हैं। మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతముపై నడుచుకోవడమే తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచడము. మన్మతముపై నడిచేవారు అగౌరవపరుస్తారు. ప్రశ్న: गृहस्थ व्यवहार में रहने वालों को किस एक बात के लिए बाबा मना नहीं करते लेकिन एक डायरेक्शन देते हैं, वह कौन सा? గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి ఏ ఒక్క విషయంలో బాబా వద్దని చెప్పరు, కానీ వారికి ఒక డైరెక్షన్ ఇస్తారు. అది ఏమిటి? జవాబు: బాబా कहते बच्चे तुम बल सभी के कनेक्शन में आओ. బాబా అంటారు, పిల్లలు మీరు అందరి కనెక్షన్లోకి రండి. కోయి భీ నౌకరీ ఆది కరో, ఉద్యోగాలు మొదలైనవి ఏవైనా చెయ్యండి. संपर्क में आना पड़ता है, रंगीन कपड़े पहनने पड़ता है तो पहनो. సంపర్కంలోకి రావాల్సి వస్తే, రంగు బట్టలు ధరించాల్సి వస్తే ధరించండి. బాబాకి మనా నహీ హై, బాబా అందుకు వద్దు అనరు. बाबा तो सिर्फ डायरेक्शन देते हैं, बच्चे देह सहित देह के सब संबंधों से ममत्व निकाल मुझे याद करो. తండ్రి కేవలం డైరెక్షన్ ఇస్తారు. పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. ఓం శాంతి. शिव बाबा बैठ बच्चों को समझाते हैं, अर्थात आप समान बनाने का पुरुषार्थ कराते हैं. శివబాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, అనగా తమ సమానంగా తయారు చేసేందుకు పురుషార్థాన్ని చేయిస్తారు. జైసే మే జ్ఞాన్ కా సాగర్ హూ వైసే బచ్చే భీ బనే. ఏ విధంగా నేను జ్ఞాన సాగరుడినో అలా పిల్లలకు కూడా తయారవ్వాలి. ये तो मीठे बच्चे जानते हैं सब एक समान नहीं बनेंगे. అందరూ ఒకేలా తయారవ్వరు అనేదైతే మధురమైన పిల్లలకు తెలుసు. పురుషార్థ తో హరేక్ కో అప్నా అప్నా కర్నా హోతా హై. పురుషార్థమైతే ప్రతి ఒక్కరూ ఎవరిది వారు చేయవలసి ఉంటుంది. స్కూల్ మే స్టూడెంట్ తో బహుత్ పढ़ते हैं परंतु सब एक समान पास विथ ఆనర్స్ नहीं होते हैं. స్కూల్లో విద్యార్థులైతే ఎంతోమంది చదువుకుంటారు, కానీ అందరూ ఒకేలా పాస్ విత్ ఆనర్లుగా అవ్వరు. ఫిర్ భీ టీచర్ పురుషార్థ్ కరాతే హై. అయినా టీచరు పురుషార్థం చేయిస్తూ ఉంటారు. తుమ్ బచ్చే భీ పురుషార్థ్ కర్తే హో. పిల్లలైన మీరు కూడా పురుషార్థం చేస్తారు. బాప్ పూछते हैं तुम क्या बनेंगे, మీరేమవుతారు అని బాబా అడుగుతారు. సబ్ కహేంగే హమ్ ఆయే హీ హై నర్ సే నారాయణ్, నారి సే లక్ష్మీ బన్నే. మేము నరు నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకే వచ్చాము అని అందరూ అంటారు. ఏ తో ఠీక్ హై పరంతు అప్నీ యాక్టివిటీస్ భీ దేఖో నా. అది సరే, కానీ మీ నడవడికను కూడా చూసుకోండి కదా. బాప్ భీ ఊంచే తే ఊంచ్ హై, టీచర్ భీ హై, గురు భీ హై. తండ్రి కూడా ఉన్నతోన్నతమైన వారు, వారు టీచర్ కూడా మరియు గురువు కూడా. ఇస్ బాప్ కో కోయి జాన్తే నహీ. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తుమ్ బచ్చే జాన్తే హో శివ్ బాబా హమారా బాబా భీ హై, టీచర్ భీ హై, సద్గురు భీ హై. శివబాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురువు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. పరంతు వహ్ జైసా హై వైసా ఉన్కో జాన్నా భీ ముష్కిల్ హై. కానీ వారు ఎలా ఉన్నారో అలా వారిని ఆ రీతిగా తెలుసుకోవడం కూడా కష్టమే. బాప్ కో జానేంగే తో టీచర్ పనా భూల్ జాయేగా,
फिर गुरुपना भूल जाएगा. తండ్రిని తెలుసుకున్నట్లయితే వారి టీచర్ రూపాన్ని మర్చిపోతారు మరియు గురువు రూపాన్ని మర్చిపోతారు. रिगार्ड भी बाप का बच्चों को रखना होता है. పిల్లలు తండ్రి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి. రిగార్డ్ కిస్కో కహా జాతా హై? గౌరవము అని దేన్ని అంటారు? బాప్ జో పడాతే హై వహ్ అచ్చి రీతి పढ़ते हैं గోయా రిగార్డ్ రఖతే హై. తండ్రి ఏదైతే చదివిస్తున్నారో దాన్ని బాగా చదువుకున్నట్లయితే గౌరవం ఉంచినట్లు. బాప్ తో బహుత్ మీఠా హై. తండ్రి అయితే చాలా మధురమైన వారు. अंदर में बहुत खुशी का पारा चढ़ा रहना चाहिए. లోపల సంతోషం యొక్క పాదరసము ఎంతగానో పైకి ఎక్కి ఉండాలి. హరేక్ అప్నే సే పూछे हमको ऐसी खुशी है. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నాకు అటువంటి సంతోషం ఉందా అని. ఏక్ సమాన్ సబ్తో రహ నహీ సక్తే. అందరూ ఒకేలా అయితే ఉండలేరు. కాపారి ఖుషీ रहनी चाहिए. అమితమైన సంతోషం ఉండాలి. పढ़ाई में भी వేస్ట్ డిఫరెంట్ హై. చదువులో కూడా చాలా తేడా ఉంటుంది. ఉన్ స్కూలో మే भी कितना फर्क पड़ता है. ఆ స్కూళ్ళల్లో కూడా ఎంత తేడా ఉంటుంది. ఓ తో కామన్ టీచర్ పढ़ाते हैं, ये तो है अनकॉमन. అక్కడైతే సాధారణమైన టీచర్లే చదివిస్తారు, కానీ ఇక్కడ వీరు అసాధారణమైన వారు. ఐసా టీచర్ కోయి హోతా హీ నహీ. ఇటువంటి టీచర్ ఇంకెవరు ఉండరు. కిస్కో ఏ పతా హీ నహీ హై కి నిరాకార్ ఫాదర్ టీచర్ भी बनते हैं. నిరాకారుడైన తండ్రి టీచర్గా కూడా అవుతారు అనేది ఎవరికీ తెలియదు. बल श्री कृष्ण का नाम दिया है, परंतु उनको पता ही नहीं कि वह फादर कैसे हो सकता है. భలే శ్రీకృష్ణుడు పేరు వేసినా కానీ అతను తండ్రి ఎలా అవ్వగలరు అనేది వారికి తెలియదు. శ్రీకృష్ణుడితో దేవత అయినా శ్రీకృష్ణుడైతే దేవత కదా. యూతో కృష్ణ నామ్ భీ బహుతోం కా హై. నిజానికి కృష్ణ అన్న పేరు కూడా ఎంతో మందికి ఉంది. परंतु कृष्ण कहने से ही श्री कृष्ण सामने आ जाएगा. కానీ కృష్ణ అని అనడంతోనే శ్రీకృష్ణుడు ఎదురుగా వచ్చేస్తాడు. ఓతో దేహదారి హైనా. అతనైతే దేహదారి కదా. తుమ్ జాన్తే హో ఏ శరీర్ ఉన్కా నహీ హై. ఈ శరీరం వీరిది కాదు అని మీకు తెలుసు. ఖుద్ కహతే హై మైనే లోన్ లియా హై. నేను అప్పుగా తీసుకున్నాను అని వీరు స్వయం అంటారు. ये पहले भी मनुष्य था, अब भी मनुष्य है. ఇతను అంతకు ముందు కూడా మనిషిగానే ఉన్నారు, ఇప్పుడు కూడా మనిషిగానే ఉన్నారు. ఏ భగవాన్ నహీ హై. ఇతడు భగవంతుడు కారు. ఓతో ఏక్ హీ నిరాకార హై. భగవంతుడు ఒక్క నిరాకారుడే. అబ్ తుమ్ బచ్చోం కో కితనే రాజ్ సమझाते हैं. ఇప్పుడు పిల్లలైన మీకు ఎన్ని రహస్యాల్ని అర్థం చేయిస్తారు. परंतु फिर भी फाइनल ही बाप समझना, टीचर समझना यह भी हो नहीं सकता. గడి గడి భూల్ జాయేంగే. అయినా పూర్తిగా తండ్రిగా భావించటము, టీచర్గా భావించటము అనేది ఇప్పుడు జరగదు. గడియ మర్చిపోతారు. దేహదారి తరఫ్ బుద్ధి చలి జాతి హై. బుద్ధి దేహదారుల వైపుకు వెళ్ళిపోతుంది. ఫైనల్ బాప్ టీచర్ సద్గురు హై. यह निश्चय बुद्धि में अभी नहीं है. ఫైనల్గా తండ్రి టీచరు మరియు సద్గురువు అనే ఈ నిశ్చయము బుద్ధిలో ఇప్పుడు లేదు. అభితో భూల్ జాతే హై. ఇప్పుడైతే మర్చిపోతూ ఉంటారు. స్టూడెంట్స్ కభీ టీచర్ కో భూలేంగే క్యా. విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ని మర్చిపోతారా? హాస్టల్ మే జో రహతే హై వో తో కభీ నహీ భూలేంగే. హాస్టల్లో ఎవరైతే ఉంటారో వారైతే ఎప్పుడు మర్చిపోరు. जो स्टूडेंट हॉस्टल में रहते हैं उन्हें तो पक्का होगा ना. ఏ విద్యార్థులైతే హాస్టల్లో ఉంటారో వారికైతే పక్కాగా ఉంటుంది కదా. యహా తో వో భీ పక్కా నిశ్చయ నహీ హై. ఇక్కడైతే ఆ నిశ్చయం కూడా పక్కాగా లేదు. నెంబర్వార్ పురుషార్థ అనుసార్ హాస్టల్ में बैठे हैं तो जरूर स्टूडेंट्स है, परंतु यह पक्का निश्चय नहीं है.
నెంబర్ 1 పురుషార్థానుసారంగా హాస్టల్లో కూర్చున్నారు కాబట్టి తప్పకుండా విద్యార్థులే కదా. కానీ ఈ పక్కా నిశ్చయము లేదు. जानते हैं सब अपने अपने పురుషార్థానుసార్ పద్ లే రహే హై. అందరూ తమ తమ పురుషార్థానుసారంగా పదవులు తీసుకుంటున్నారు అని మీకు తెలుసు. उस पढ़ाई में तो फिर भी कोई बैरिस्टर बनते हैं, ఇంజనీర్ बनते हैं, డాక్టర్ बनते हैं. ఆ చదువులు అయితే కొంతమంది బ్యారిస్టర్లుగా అవుతారు, కొంతమంది ఇంజనీర్లుగా అవుతారు, కొంతమంది డాక్టర్లుగా అవుతారు. యహా తో తుమ్ విశ్వకే మాలిక్ బన్ రహే హో. ఇక్కడైతే మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు. తో ఐసే స్టూడెంట్కి బుద్ధి కైసీ హోనీ చాహియే. కాబట్టి ఇలాంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి? చలన్ వార్తాలాప్ కైసా అచ్చా హోనా చాహియే. నడవడిక మాట తీరు ఎంత బాగుండాలి? బాప్ సమझाते हैं బచ్చే తుమ్కో కభీ రోనా నహీ హై. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు ఎప్పుడూ ఏడవకూడదు. తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో, యాహూ సేనా నహీ మచానీ చాహియే. తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో, యాహూ సేన్ నహీ మచానీ చాహియే. మీరు విశ్వాధిపతులుగా అవుతారు కాబట్టి మీరెప్పుడు ఓ భగవంతుడా అని మొరపెట్టుకోకూడదు. యాహూ సేన్ మచానా యా హై హైయెస్ట్ రోనా. ఈ విధంగా మొరపెట్టుకోవడము అనేది ఏడుపులో అన్నిటికంటే పెద్ద రూపము. బాప్తో కైతే హై జిన్ రోయా తిన్ కోయా. విశ్వకి ఊంచేతే ఊంచ్ బాద్షాహి గవ్వా బైఠతే హై. తండ్రి అంటారు, ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు, వారు విశ్వం యొక్క ఉన్నతోన్నతమైన రాజ్యాధికారాన్ని పోగొట్టుకుంటారు. कहते तो है हम नर से नारायण बनने आए हैं परंतु चलन कहाँ. మేము నరు నుండి నారాయణగా అయ్యేందుకు వచ్చాము అని అయితే అంటారు, కానీ నడవడిక అలా ఎక్కడుంది? నెంబర్ 1 పురుషార్థానుసార్ సబ్ పురుషార్థ్ కర్ రహే హై. నెంబర్ 1 పురుషార్థానుసారముగా అందరూ పురుషార్థం చేస్తున్నారు. कोई तो अच्छी रीति पास हो स्कॉलरशिप ले लेते हैं, कोई नापास हो जाते हैं. కొంతమంది అయితే బాగా పాస్ అయ్యి స్కాలర్షిప్ని తీసుకుంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. నెంబర్ 1తో హోతే హీ హై. నెంబర్ 1గా అయితే ఉండనే ఉంటారు. తుమ్హారే మే భీ కోయి తో పढ़ते हैं, कोई पढ़ते भी नहीं है. మీలో కూడా కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు కూడా. जैसे गांव वालों को पढ़ना अच्छा नहीं लगता, घास काटने के लिए बोलो तो खुशी से जाएंगे. ఉదాహరణకు పల్లెటూరు వారికి చదవడం నచ్చదు, గడ్డి కోయమని చెప్తే సంతోషంగా వెళ్తారు. ఉస్మే స్వతంత్ర లైఫ్ సమझते हैं. అందులో స్వతంత్రమైన జీవితం ఉంది అని భావిస్తారు. పడన బంధన్ సమझते हैं. చదవడాన్ని బంధనముగా భావిస్తారు. ऐसे ही बहुत होते हैं. అలా కూడా ఎంతోమంది ఉంటారు. साहूकारों को में जमींदार लोग भी कम नहीं होते हैं. షావుకారుల్లో జమీందారులు కూడా తక్కువేమీ కారు. अपने को ఇండిపెండెంట్ బడా ఖుషీ మే సమझते हैं. తమను తాము స్వతంత్రులుగా చాలా సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తారు. నౌకరీ నామ్తో నహీ హైనా. ఉద్యోగం అన్న పేరైతే ఉండదు కదా. ఆఫీసరీ ఆది మేతో మనుషు నౌకరీ కర్తే హైనా. ఆఫీసులు మొదలైన వాటిలోనైతే మనుషులు ఉద్యోగాలు చేస్తారు కదా. అభి తుమ్ బచ్చోं को बाप पढ़ाते हैं विश्व का मालिक बनाने, నౌకరీ के लिए नहीं पढ़ाते हैं. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు, వారు ఉద్యోగం కోసం చదివించటం లేదు. तुम तो इस पढ़ाई से विश्व का मालिक बनने वाले हो ना. మీరైతే ఈ చదువులో విశ్వాధిపతులుగా అవనున్నారు కదా. బడి ఊంచి పడాయి టెహరి. ఇది చాలా ఉన్నతమైన చదువు. तुम तो विश्व के मालिक बिल्कुल इंडिपेंडेंट बन जाते हो. మీరు విశ్వాధిపతులుగా పూర్తిగా స్వతంత్రులుగా అయిపోతారు. బాత్ కితనీ సింపుల్ హై. విషయము ఎంత సహజంగా ఉంది. ఏక్ హీ పడాయి హై जिससे तुम इतने ऊंच महाराजा महारानी बनते हो, సో బి పవిత్ర. ఈ ఒక్క చదువు ద్వారానే మీరు ఎంత ఉన్నతమైన మహారాజు మహారాణులుగా అవుతారు, అది కూడా పవిత్రమైన వారిగా అవుతారు.
తుమ్తే कहते हो कोई भी धर्म वाला हो आकर पढ़े, ఏ ధర్మం వారైనా వచ్చి చదువుకోవచ్చు అని మీరు అంటారు. సమझेंगे ये पढ़ाई तो बहुत ऊंची है, ఈ చదువు చాలా ఉన్నతమైనది అని భావిస్తారు. విశ్వకే మాలిక్ బంతే హో, విశ్వాధిపతులుగా అవుతారు. ఏ తో బాప్ పడాతే హై, ఇది తండ్రే చదివిస్తారు. తుమ్హారీ ఆ బుద్ధి కితనీ విశాల్ బనీ హై, మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలముగా అయ్యింది. हद की बुद्धि से बेहद की बुद्धि में आए हो, నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్. హద్దులోని బుద్ధి నుండి అనంతమైన బుద్ధిలోకి నెంబర్వారు పురుషార్థానుసారముగా వచ్చారు. కితనీ ఖుషీ रहती है हम सब औरों को విశ్వ కా మాలిక్ బనావే, మేమందరము ఇతరులను విశ్వాధిపతులుగా తయారు చేయాలి అని ఎంతటి సంతోషం ఉంటుంది. వాస్తవం మే నౌకరీతో బల్ వహాం భీ హోతీ హై, వాస్తవానికి ఉద్యోగాలు అనేవి అక్కడ కూడా ఉంటాయి. దాస్ దాసియా నౌకర్ ఆదితో చాహియేనా, దాసదాసీలు నౌకర్లు మొదలైన వారైతే కావాలి కదా. పడేకే ఆగే అన్పడే బరీ డోయింగే, చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవకులు అవుతారు. ఇస్లియే బాప్ कहते हैं अच्छी రీతి పడో తో తుమ్ యా బన్ సక్తే హో, అందుకే తండ్రి అంటారు మీరు బాగా చదువుకోండి, అప్పుడు ఈ విధంగా అవ్వగలుగుతారు. कहते भी है हम यह बनेंगे, మేము ఇలా అవుతాము అని అంటారు కూడా. పరంతు పడేంగే నహీ తో క్యా బనేంగే, కానీ చదువుకోకపోతే ఏమవుతారు. नहीं पढ़ते हैं तो फिर बाप को इतना रिगार्ड से याद नहीं करते हैं, చదువుకోకపోతే తండ్రిని అంత గౌరవముతో స్మృతి చెయ్యరు. बाप कहते हैं जितना तुम याद करेंगे तो तुम्हारे विकार विनाश होंगे. बाप कहते हैं जितना तुम याद करेंगे तो तुम्हारे विकार विनाश होंगे. తండ్రి అంటారు ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలు వినాశనమవుతాయి. బచ్చే कहते हैं బాబా జైసే ఆప్ చలావో, పిల్లలు అంటారు బాబా మీరు ఎలా నడిపిస్తే అలా. బాబీ మత్ ఇన్ ద్వారా హీ దేంగేనా, తండ్రి కూడా మతమును అంటే డైరెక్షన్లు ఇతని ద్వారానే ఇస్తారు కదా. పరంతు ఇన్కీ మత్ బీ లేతే నహీ, కానీ ఇతని మతము కూడా తీసుకోరు. ఫిర్ భీ పురాణీ సడి హుయి మనుష్య మత్ పర్ హీ చల్తే హై, ఎంతైనా కుళ్ళిపోయిన మనుష్య మతం పైన నడుస్తారు. देखते भी है शिव बाबा इस रथ द्वारा मत देते हैं फिर भी अपने मत पर चलते हैं. శివబాబా ఈ రథము ద్వారా మతమును ఇస్తున్నారు అని గమనిస్తారు కూడా, అయినా కానీ తమ సొంత మతం అనుసారంగానే నడుస్తారు. జిస్కో పాస్ పైసే కి కౌడీ జైసి మత్ కహే ఉస్ పర్ చల్తే హై, దాన్ని పైసాకు కొరగాని గవ్వతుల్యమైన మతము అని అంటారు, దానిపై నడుస్తారు. रावण की मत पर चलते चलते इस समय कौड़ी मिसल बन गए हैं, రావణుని మతంపై నడుస్తూ నడుస్తూ ఈ సమయంలో గవ్వతుల్యంగా అయిపోయారు. अब राम शिव बाबा मत देते हैं, ఇప్పుడు రాముడైన శివ్ బాబా మతాన్ని ఇస్తారు. నిశ్చయ में ही विजय है इसमें कभी नुकसान नहीं होगा, నిశ్చయంలోనే విజయం ఉంది, ఇందులో ఎప్పుడూ నష్టం వాటిల్లదు. नुकसान को भी बाप फायदा में बदल देंगे, నష్టాన్ని కూడా తండ్రి లాభంలోకి మారుస్తారు. పరంతు నిశ్చయ బుద్ధి వాళ్ళకు, కానీ అది నిశ్చయ బుద్ధి కలవారి విషయంలో. సంశయ బుద్ధి వాళ్ళే అందరు గుట్కా కాతే రహెంగే, సంశయ బుద్ధి కలవారు లోపల గుటకలు మింగుతూ ఉంటారు. నిశ్చయ బుద్ధి వాళ్ళకు కభీ గుట్కా కభీ ఘాటా పడ్ నహీ సక్తా, నిశ్చయ బుద్ధి కలవారికి ఎప్పుడు గుటకలు మింగాల్సి రావటము నష్టము వాటిల్లడము అనేది జరగదు. బాబా ఖుద్ గ్యారంటీ कहते हैं శ్రీమత్ పర్ చల్నే సే కభీ అకల్యాణ్ హో నహీ సక్తా, బాబా స్వయం గ్యారంటీ ఇస్తారు శ్రీమతంపై నడవడం ద్వారా ఎప్పుడూ అకల్యాణం జరగదు అని. మనుష్య మత్ కో దేహధారికి మత్ కహా జాతా హై, మనుష్య మతాన్ని దేహధారి మతము అని అంటారు. యాతో హై హీ మనుష్య మత్, ఇక్కడ ఉన్నదే మనుష్య మతము. గాయా భీ జాతా హై మనుష్య మత్, ఈశ్వరీయ మత్ ఔర్ దైవీ మత్. మనుష్య మతము, ఈశ్వరీయ మతము, దైవీ మతము అని అంటూ ఉంటారు. అబ్ తుమ్హే ఈశ్వరీయ మత్ మిలీ హై జిస్సే తుమ్ మనుష్య సే దేవతా బన్తే హో, ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది, దీని ద్వారా మీరు మనుష్యుల నుండి
దేవతలుగా అవుతారు. फिर वहाँ तो स्वर्ग में तुम सुख ही पाते हो. वहाँ स्वर्ग में तुम सुख ही पाते हो. మళ్ళీ అక్కడ స్వర్గంలోనైతే మీరు సుఖాన్నే పొందుతారు. कोई दुख की बात नहीं. అక్కడ దుఃఖం యొక్క విషయం ఏది ఉండదు. ఓ भी స్థాయి సుఖ్ హో జాతా है. అది కూడా స్థిరమైన సుఖముగా అయిపోతుంది. ఇస్ సమయ తుమ్కో ఫీలింగ్ మే లానా హోతా హై. ఈ సమయంలో మీరు ఆ ఫీలింగ్ని అనుభూతిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యకి ఫీలింగ్ ఆతీ హై. మీరు భవిష్యత్తుని అనుభూతి చేస్తారు. అభి యహ్ హై పురుషోత్తమ సంగమ యుగ్ జబ్కి శ్రీమత్ మిల్తీ హై. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు శ్రీమతము లభిస్తుంది. బాప్ కహతే హై మే కల్ప 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 కే సంగమ యుగ పర్ ఆతా హూ ఉస్కో తుమ్ జాన్తే హో. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పము యొక్క సంగమయుగంలో వస్తాను, దాని గురించి మీకు తెలుసు. ఉనికి మత్ పర్ తుమ్ చల్తే హో. మీరు వారి మతం అనుసారంగా నడుచుకుంటారు. బాప్ కహతే హై బచ్చే గృహస్థ వ్యవహార మే బల్ రహో. కౌన్ కహతే హై తుమ్ కపడే ఆది బదిలీ కరు. తండ్రి అంటారు, పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉండండి, మీరు వస్త్రాలు మొదలైన మార్చేయాలని మీకు ఎవరు చెప్పారు? బల్ కుచ్ భీ పెహనో. ఏదైనా ధరించండి. బహుతోं से కనెక్షన్ మే ఆనా పడతా హై. చాలా మందితో కనెక్షన్లోకి రావాల్సి వస్తుంది. రంగీన్ కపడోం కే లియే కోయి మనా నహీ కర్తే హై. రంగు వస్త్రాలు వేసుకోవడానికి వద్దనేమీ చెప్పరు. కోయి భీ కపడా పెహనో, ఇన్సే కోయి తైలుక్ నహీ. ఏ వస్త్రాలైనా ధరించండి, దాంతో ఎటువంటి సంబంధము లేదు. బాప్ కహతే హై దేహ సహిత దేహ కే సబ్ సంబంధ్ छोड़ो. తండ్రి అంటారు, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదలండి. బాకీ పెహనో సబ్ కుచ్. ఇకపోతే అన్నీ ధరించవచ్చు. సిర్ఫ్ అప్నే కో ఆత్మ సమజ్ పాప్ కో యాద్ కరో యా పక్కా నిశ్చయ కరో. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. ఏ భీ జాన్తే హో ఆత్మ హీ పతిత్ ఔర్ పావన్ బంతీ హై. ఆత్మయే పతితముగా మళ్ళీ పావనముగా అవుతుంది అని కూడా మీకు తెలుసు. महात्मा को भी महान आत्मा कहेंगे, महान परमात्मा नहीं कहेंगे. మహాత్మను కూడా మహాత్మా అనే అంటారు, కానీ మహాన్ పరమాత్మ అని అయితే అనరు. कहना भी शोभता नहीं. అలా అనడం శోభించదు కూడా. కితని అచ్చి పాయింట్స్ సమझने के. ఇవి ఎంత అర్థం చేసుకునేందుకు మంచి పాయింట్లు. సద్గురు సరుకో సద్గతి దేనే వాలే తో ఏక్ హీ బాప్ హై. సర్వులకు సద్గతినిచ్చే సద్గురు ఒక్క తండ్రి. వహా కభీ అకాల మృత్యు హోతీ నహీ. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో బాబా హమ్కో ఫిర్ సే ఐసా దేవతా బనాతే హై. బాబా మమ్మల్ని మళ్ళీ ఈ విధంగా దేవతలుగా తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఆగే యా బుద్ధి మే నహీ తా. ఇంతకుముందు ఇది బుద్ధిలో లేదు. కల్ప की आयु कितनी है यह भी नहीं जानते थे. కల్పమే కాయుషి ఎంత అనేది కూడా మీకు ఇంతకు ముందు తెలియదు. అభితో సారీ స్మృతి అయి హై. ఇప్పుడైతే అంతా స్మృతిలోకి వచ్చింది. ये भी बच्चे समझते हैं आत्मा को ही पाप आत्मा पुण्य आत्मा कहा जाता है. ఆత్మని పాపాత్మ పుణ్యాత్మగా పిలువబడుతుందని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. పాప పరమాత్మ కభీ నహీ కహా జాతా. పాప పరమాత్మ అని ఎప్పుడూ అనరు. ఫిర్ కోయి కహే పరమాత్మ సర్వవ్యాపీ హై తో భీ కితనా బేసమజ్తీ హై. మరి ఎవరైనా పరమాత్మ సర్వవ్యాపి అని అంటే అది కూడా ఎంత అవివేకత. ఏ బాప్ హీ బయట సమझाते हैं. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అభి తుమ్ జాన్తే హో 5000 वर्ष के बाद पाप आत्माओं को पुण्यात्मा बाप ही आकर बनाते हैं. अभी तुम जानते हो 5000 वर्ष के बाद पाप आत्माओं को पुण्य आत्मा बाप ही आकर बनाते हैं. 5000 సంవత్సరాల తర్వాత పాపాత్మలను పుణ్యాత్ములుగా తండ్రి వచ్చి తయారు చేస్తారని ఇప్పుడు పిల్లలని మీరు అర్థం చేసుకున్నారు. ఏకోని హీ సబ్ బచ్చోं को बनाते हैं. వారు ఒక్కరినే కాదు పిల్లలందరినీ తయారు చేస్తారు. बाप कहते हैं तुम बच्चों को बनाने वाला मैं हूँ, बेहद का बाप हूँ. తండ్రి అంటారు, పిల్లలను మిమ్మల్ని అలా తయారు చేసేది అనంతమైన తండ్రినైన నేనే.
జరూర్ బచ్చోं को बेहद का सुख दूंगा తప్పకుండా పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను. సత్యుగ్ में होती ही है पवित्र आत्माएं సత్యుగంలో పవిత్ర ఆత్మలే ఉంటారు. రావణ్ పర్ జీత్ పానే సే హీ తుమ్ పుణ్య ఆత్మ బన్ జాతే హో రావణుపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు పుణ్యాత్మలుగా అయిపోతారు. తుమ్ ఫీల్ కర్తే హో మాయా కితనే విఘ్న డాల్తీ హై మాయ ఎన్ని విఘ్నాలు కలిగిస్తుంది అనేది మీరు అనుభవం చేస్తారు. ఏక్ దమ్ నాక్ మే దమ్ కర్ దేతీ హై బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తుమ్ సమజ్తే హో మాయా సే యుద్ధ కైసే చల్తీ హై మాయతో యుద్ధం ఎలా నడుస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఉన్హోనే ఫిర్ కౌరవం ఔర్ పాండవం కి యుద్ధ లష్కర్ ఆది క్యా క్యా బైట్ దిఖాయే హై కానీ వారు పాండవులు మరియు కౌరవుల యుద్ధాన్ని సైన్యాన్ని మొదలైనవేవేవో చూపించేశారు. ఇస్ యుద్ధ కా కిస్కో భీ పతా నహీ ఈ యుద్ధం గురించి ఎవరికీ తెలియదు. యహ్ హై గుప్త్ ఇది గుప్తమైనది. ఇదిగో తుమ్ హీ జాన్తే హో దీని గురించి మీకే తెలుసు. మాయా సే హమ్ ఆత్మోं को युद्ध करनी है మాయతో ఆత్మలమైన మనము యుద్ధము చేయాలి. బాప్ कहते हैं सबसे बड़ा तुम्हारा दुश्मन है ही काम తండ్రి అంటారు మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువు కామము. యోగ బల్ సే తుమ్ ఇస్ పర్ విజయ్ పాతే హో యోగ బలముతో మీరు దీనిపై విజయాన్ని పొందుతారు. యోగ బల్ కా అర్థ భీ కోయి నహీ సమజ్తే హై యోగ బలం యొక్క అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. జో సతో ప్రధాన్ తే వహీ తమో ప్రధాన్ బనే హై ఎవరైతే సతో ప్రధానముగా ఉండేవారో వారే తమో ప్రధానముగా అయ్యారు. బాప్ खुद कहते हैं बहुत जन्मों के अंत में मैं इनमें प्रवेश करता हूँ అనేక జన్మల అంతిమములో నేను ఇతరులోకి ప్రవేశిస్తాను అని తండ్రి స్వయంగా అంటారు. వహీ తమో ప్రధాన్ బనా హై తతత్వం ఇతనే తమో ప్రధానంగా అయ్యాడు అది మీకు కూడా వర్తిస్తుంది. బాబా ఏకో తోడే హీ కహెంగే బాబా ఒక్కరికే చెప్పరు కదా. నెంబర్ వార్ సబ్కో కహతే హై నెంబర్ వారుగా అందరికీ చెప్తారు. నెంబర్ వార్ కౌన్ కౌన్ హై యహా తుమ్కో పతా పడా హై నెంబర్ వారుగా ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఆగే చల్ తుమ్కో బహుత్ పతా పడేగా ముందు ముందు మీకు చాలా తెలుస్తుంది. మాలాకా తుమ్కో సాక్షాత్కార్ కరాయేంగే మీకు మాల సాక్షాత్కారాన్ని చేయిస్తారు. स्कूल में जब ट्रांसफ़र होते हैं तो सब मालूम पड़ जाता है ना స్కూల్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు అంతా తెలిసిపోతుంది కదా. రిజల్ట్ సారే నికల్ జాతే హై రిజల్ట్ అంతా బయటకు తెలుస్తుంది. बाबा ने बच्ची से पूछा तुम्हारे इम्तिहान के पेपर कहाँ से आते हैं बोली లండన్ से బాబా ఒక కుమార్తెను నీ పరీక్షా పత్రాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగితే ఆమె లండన్ నుండి వస్తాయి అని చెప్పారు. ఆప్ తుమ్హారే పేపర్స్ కహా సే నిక్లెంగే మరి మీ పేపర్లు ఎక్కడి నుండి వస్తాయి. ఊపర్ సే పైనుండి తుమ్హారా పేపర్ ఊపర్ సే ఆయేగా మీ పేపర్ పైనుండి వస్తుంది. సబ్ సాక్షాత్కార్ కరేంగే అంతా సాక్షాత్కారంలో చూస్తారు. కైసీ వండర్ఫుల్ పడాయి హై ఇది ఎంతటి అద్భుతమైన చదువు. కౌన్ పడాతే హై కిస్కో పతా నహీ ఎవరు చదివిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. శ్రీకృష్ణ భగవాన్ వాచా కహ దేతే హై శ్రీకృష్ణ భగవాన్ వాచా ననేస్తారు. పడాయి మే సబ్ నెంబర్ వార్ హై తో ఖుషీ భీ నెంబర్ వార్ హోగి చదువులో అందరూ నెంబర్ వారుగా ఉన్నారు కాబట్టి సంతోషం కూడా నెంబర్ వారుగానే ఉంటుంది. या जो गायन है अतीन्द्रिय सुख गोपियों से पूछो या पिछाड़ी की बात है అతీంద్రియ సుఖం గురించి గొప్ప గోపికలను అడగండి అన్న గాయనం ఏదైతే ఉందో అది చివరిలోని విషయం. బాప్నే సమझाया है बल बाबा जानते हैं यह बच्चे कभी गिरने वाला नहीं है परंतु फिर भी पता नहीं क्या होता है తండ్రి అర్థం చేయించారు ఈ పిల్లలు ఎప్పుడూ పడిపోరు అని. బాబాకు తెలిసినా కానీ ఏమవుతుందో అనేది ఏమీ తెలియదు. పడాయి హీ నహీ పడితే హే తక్దీర్ మే నహీ హే చదువును చదవనే చదువును భాగ్యంలో లేదు. थोड़ा ही उनको कहा जाए कि जाकर अपना घर बसाओ उस दुनिया में तो झट चले जाएंगे ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఇల్లు ఏర్పాటు చేసుకోండి అని కొంచెం చెప్పిన వెంటనే వెళ్ళిపోతారు. కహా సే నికల్ కహా చలే జాతే హై ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతారు.
उनकी चलन बोलना करना ही ऐसा होता है। వారి నడవడిక మాటలు చేతలు అన్నీ అలాగే ఉంటాయి. समझते हैं हमको अगर इतना मिले तो हम जाकर अलग रहे. మాకు ఒకవేళ ఇంత లభిస్తే మేము వెళ్ళి వేరుగా ఉంటామని భావిస్తారు. చలన్ సే సమझाया जाता है. నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇస్కా మతలబ్ నిశ్చయ నహి లాచారి బయటే హై. దీని అర్థం ఏంటంటే వారికి నిశ్చయం లేదు, తప్పదు కదా అని కూర్చున్నారు అని. बहुत है जो ज्ञान का గా भी नहीं जानते. జ్ఞానం యొక్క ఆ ఆ ఈ ఈలు కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. కవి బైఠతే भी नहीं. వారు ఎప్పుడూ కూర్చోరు కూడా. మాయా పढ़ने नहीं देती. మాయా చదువుకోనివ్వదు. ఐసే సబ్ సెంటర్స్ పర్ హై. ఇలాంటి వారు అన్ని సెంటర్లలోనూ ఉన్నారు. కభీ పడానే ఆతే నహి. ఎప్పుడు చదువుకోవడానికి రానే రారు. వండర్ హైనా, ఆశ్చర్యం కదా. కితనీ ఊంచీ నాలెడ్జ్ హై. ఇది ఎంత ఉన్నతమైన జ్ఞానము. భగవాన్ పడాతే హై. భగవంతుడు చదివిస్తారు. బాబా కెహే ఎక్ కామ్ నా కరు మానేంగే నహి. ఈ పని చేయకండి అని బాబా చెప్తే వినరు. జరూర్ ఉల్టా కామ్ కర్కే దిఖాయేంగే. తప్పకుండా తప్పుడు పని చేసి చూపిస్తారు. రాజధాని స్థాపన హో రహీ హై. ఉస్మే తో హర్ ప్రకార్ కే చాహియే నా. రాజధాని స్థాపన అవుతోంది కాబట్టి అందులో అన్ని రకాల వారు కావాలి కదా. ఊపర్ సే లేకర్ నీచే తక్ సబ్ బంతే హై. పైనుండి మొదలుకొని కింద వరకు అందరూ తయారవుతారు. మర్తబే మే ఫర్క్ తో రహతా హై నా. పదవుల్లో తేడా అయితే ఉంటుంది కదా. యహా భీ నెంబర్ వార్ మర్తబే హై. ఇక్కడ కూడా నెంబర్ వార్ పదవులు ఉన్నాయి. సిర్ఫ్ ఫర్క్ క్యా హై. మరి కేవలం తేడా ఏంటి. వహా ఆయు బడి ఔర్ సుఖ్ రహతా హై. అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది మరియు సుఖము ఉంటుంది. యహా ఆయు చోటీ హై ఔర్ దుఃఖ హై. ఇక్కడ ఆయు తక్కువగా ఉంటుంది, దుఃఖము ఉంటుంది. బచ్చోं की बुद्धि में यह వండర్ఫుల్ బాతే హై. పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. कैसा यह ड्रामा बना हुआ है. ఈ డ్రామా ఏ విధంగా తయారయ్యిందో చూడండి. फिर कल्प कल्प हम वही पाठ बजाएंगे. మళ్ళీ కల్పకల్పము మనం అదే పాత్రను అభినయిస్తాం. కల్పకల్ప బజాతే रहते हैं. కల్పకల్పము అభినయిస్తూనే ఉంటాం. ఇతని छोटी सी ఆత్మ में कितना पार्ट भरा हुआ है. ఇంత చిన్న ఆత్మలో ఎంతటి పాత్ర నిండి ఉంది. वही फीचर्स वही एक्टिविटी. यह सृष्टि का चक्र फिरता ही रहता है. అవే ముఖ కవళికలు, అవే కర్మలు. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. బనీ బనాయి బన్ రహి. యహ చక్ర ఫిర్ భీ రిపీట్ హోగా. ఈ సృష్టి నాటకం తయారయ్యి సిద్ధముగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన విషయం లేదు. ఈ చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. సతో ప్రధాన్ సతో రజో తమోమే ఆయంగే. సతో ప్రధాన సతో రజో తమోలోకి వస్తారు. ఇస్మే ముంజనీకి బాత్ నహి. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. అచ్చా अपने को आत्मा समझते हो. अच्छा స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా. ఆత్మ కా బాప్ శివ బాబా హై. ఎంతో సమझते हो ना. ఆత్మకు తండ్రి శివబాబా అయితే అర్థం చేసుకున్నారు కదా. जो సతా ప్రధాన్ బంతే హై వహీ ఫిర్ తమో ప్రధాన్ బంతే హై. ఎవరైతే సతో ప్రధానంగా అవుతారో వారే మళ్ళీ తమో ప్రధానముగా అవుతారు. ఫిర్ బాప్ కో యాద్ కరో తో సతో ప్రధాన్ బన్ జాయేంగే. మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అయిపోతారు. यह तो अच्छा है ना. बस यहाँ तक ही ठहरा देना चाहिए. ఇది మంచిదే కదా అని అక్కడే ఆపాలి. బోలో बेद का बाप या स्वर्ग का वर्षा देते हैं वही पतित पावन है. అనంతమైన తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారే పతిత పావనుడు అని చెప్పండి. బాప్ నాలెడ్జ్ దేతే హై. ఇస్మే శాస్త్రం ఆది కి తో బాత్ హీ నహీ. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, ఇందులో శాస్త్రాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. శాస్త్ర शुरू में कहाँ से आएंगे. శాస్త్రాల ప్రారంభంలో ఎక్కడి నుండి వస్తాయి. ये तो जब बहुत हो जाते हैं तब बाद में बैठ శాస్త్ర बनाते हैं. ఎప్పుడైతే ఇక్కడ చాలామంది అయిపోతారో అప్పుడు తర్వాత కూర్చొని శాస్త్రాలు తయారు చేస్తారు. సత్యుగ మే శాస్త్ర హోతే హీ నహీ. సత్యుగంలో శాస్త్రాలు ఉండవు. పరంపరతో కోయి చీజ్ హోతీ నహీ. పరంపరగా ఏదీ ఉండదు. నామరూప్తో బదల్ జాయేగా. నామరూపాలైతే మారిపోతాయి కదా.
अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, कभी भी याहुसैन नहीं मचाना है, कभी भी యాహూసైన్ नहीं మచానా है। ఎప్పుడు కూడా ఓ భగవంతుడా అంటూ మొరపెట్టుకోకూడదు। బుద్ధి మే రహే హమ్ విశ్వ కా మాలిక్ బన్నే వాలే హై, బుద్ధిలో ఉండాలి మేము విశ్వాధిపతులుగా అవనున్నాము అని। హమారీ చలన్ వార్తాలాప్ బహుత్ అచ్చా హోనా చాహియే, మా నడవడిక మాట్లాడే తీరు చాలా మంచిగా ఉండాలి। కభీ భీ రోనా నహీ హై, ఎప్పుడు ఏడవకూడదు। నిశ్చయ బుద్ధి పర్ ఏక్ బాప్ కి మత్ పర్ చల్తే రహనా హై, నిశ్చయ బుద్ధి కలవారిగా అయి ఒక్క తండ్రి మతంపై నడుస్తూ ఉండాలి। కవి బూంజిన వా గుట్కా నహీ ఖానా హై, ఎప్పుడు తికమక పడకూడదు లేక గుటకలు మింగకూడదు। నిశ్చయమే హీ విజయ హై, నిశ్చయంలోనే విజయం ఉంది। इसलिए अपनी पाई पैसे की मत नहीं चलानी है, నిశ్చయంలోనే విజయం ఉంది కాబట్టి ఎందుకు కొరగాని మీ మతాన్ని నడిపించకూడదు। वरदान, किसी भी परिस्थिति में फुल स्टॉप लगाकर स्वयं को परिवर्तन करने वाले सर्व की दुआओं के पात्र भव। వరదానము, ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ పెట్టి స్వయాన్ని పరివర్తన చేసుకుని సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ। वरदान की विवरण, किसी भी परिस्थिति में फुल स्टॉप तब लगा सकते हैं जब बिंदु स्वरूप बाप और बिंदु स्वरूप आत्मा। వరదానం యొక్క వివరణ, ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టగలరు అంటే బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూప ఆత్మ, ఈ రెండింటి యొక్క స్మృతి ఉండాలి। दोनों की స్మృతి హో కంట్రోలింగ్ పవర్ హో, ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడు కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు। जो बच्चे किसी भी परिस्थिति में स्वयं को परिवर्तन कर फुल स्टॉप लगाने में स्वयं को पहले ऑफर करते हैं, ఏ పిల్లలైతే ఏ పరిస్థితిలోనైనా స్వయాన్ని పరివర్తన చేసుకుని ఫుల్ స్టాప్ పెట్టడంలో స్వయాన్ని ముందుగా ఆఫర్ చేసుకుంటారో వह दुआओं के पात्र बन जाते हैं, వారు ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు। उन्हें स्वयं को स्वयं भी दुआएं अर्थात खुशी मिलती है, వారికి స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు అంటే సంతోషం లభిస్తుంది। बाप द्वारा और ब्राह्मण परिवार द्वारा भी दुआएं मिलती है, తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారం ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి। స్లోగన్, जो संकल्प करते हो उसे बीच बीच में दृढ़ता का टप्पा लगाओ तो विजयी बन जाएंगे। ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటికి మధ్య మధ్యలో దృఢత అనే స్టాంపుని వేసినట్లయితే విజయిగా అయిపోతారు। ఓం శాంతి।